Myself, Dr. Rupasri, consultant obstetrician and gynecologist, Shrestha Hospital, Hyderabad. So, ఈ చిన్ని వీడియోలో వాట్ ఐ వాంట్ టు సే ఇస్ జనరల్ గా నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఏంటంటే మేడం ఇది బ్రెస్ట్ లో చిన్న మాస్ ఉంది, చిన్న గడ్డలాగా ఫీల్ అవుతున్నాను మేడం, క్యాన్సర్ ఏమో అని నాకు చాలా భయంగా ఉంది. నాకు టెస్ట్లన్నీ చేసేయండి మేడం, మా ఫ్యామిలీ హిస్టరీ కూడా కొద్దిగా ఉంది. దే విల్ బి సేయింగ్ లైక్ దిస్. ఓకే, సో మీకు మీరుగా అది క్యాన్సర్ అని మాత్రం ఎప్పుడు డిసైడ్ అవ్వడం. ఓకే, అసలు మీరు ఏమన్నా మాస్ ఫీల్ అయ్యారు ఇంట్రెస్ట్ లో, ఎవ్రీథింగ్ ఎనీ ప్రాబ్లమ్ ఇస్తారు. ఓకే, ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ఆ మాస్ అది ఎలా ఉంది, సైజ్ ఎంత ఉంది. ఎలా ఆలోచించాలంటే సైజ్ ప్రకారంగా చూస్తే చిన్న గ్రౌండ్ నట్, పీనట్ సైజ్ లో ఉందా లేకపోతే ఒక లెమన్ సైజ్ లో ఉందా అని ఫస్ట్ మీరు చూసుకోవాలి. సెకండ్ పాయింట్, ఆ మాస్ అనేది ఫిక్స్ అయిపోయిందా లేకపోతే మూవ్ అవుతుందా. సో దట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ పాయింట్, అది ఎలా ఉంది, ఆ షేప్ చూసుకోండి, అది రౌండ్ గా ఉందా, ఓవల్ గా ఉందా, ఇర్రెగ్యులర్ గా ఉందా అనేది చూసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీ నిపుల్లో నుండి కొంచెం ప్రెస్ చేసి చూస్తే మీకేమన్నా వాటర్ లాంటి డిశ్చార్జ్ ఏమైనా ఉంటుందా లేకపోతే పస్ లాంటిది ఏమైనా వస్తుందా, బ్లడ్ లాంటిది ఏమన్నా వస్తుందో చూసుకోవాలి. అండ్ కొంతమంది నిపుల్ ప్రెస్ చేసేటప్పుడు నిజంగానే బ్లడ్ వచ్చేలాగా ప్రెస్ చేస్తూ ఉంటారు. నో, జస్ట్ టచ్ అండ్ ప్రెస్, దట్ ఈస్ ఇనఫ్. ఓకే, చూడండి, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే ఏమన్నా వస్తుందా, ఏమన్నా లిక్విడ్ లాంటి మెటీరియల్ వస్తుందా, దట్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ లాస్ట్, బ్రెస్ట్ చూసుకున్న తర్వాత సియోర్ యాక్సిల్, అందులో లింఫ్ నోడ్స్ అనేవి ఉన్నాయి చిన్నది, అక్కడ ఏమన్నా స్వెల్లింగ్ ఉందా అంటే వాపు అలాంటిది ఏమన్నా ఉందా, ఇవన్నీ చూసుకున్న తర్వాత ఫస్ట్ మీకు మీరు కన్ఫర్మేషన్ కి రండి. లేదు ఇవన్నీ చేయలేము అంటే కూడా యూ కమ్ టు నియర్ బై గైనకాలజిస్ట్, సో దట్ మీకున్న డౌట్స్ మీకున్న భయాలన్నీ పోతాయి. ఓకే, సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ థింగ్ సైజ్ ఎంత ఉంది, అలిగింజ పీనట్ లాగా ఉందా లెమన్ లాగా ఉందా, అది మూవ్ అవుతుందా ఫిక్స్డ్ గా ఉందా. ఓకే, థర్డ్, ఒక మిగిలి ప్రెస్ చేసి ఏమన్నా పస్ రావడం కానీ లేకపోతే ఏమన్నా బ్లడ్ కానీ వాటర్ డిశ్చార్జ్ ఎనీథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏమన్నా వస్తుందా. అండ్ నెక్స్ట్ మీ యాక్సిల్లకు ఏమన్నా మాస్ లాంటిది మీరు ఏమైనా పాలిపేట్ అవుతుందా, ఇవన్నీ చూసుకోండి. ఓకే, దట్ ఈస్ ఇట్. ఆ తర్వాత ఎందుకంటే మీరు డ్యూటీ టైమింగ్స్ లో ఉన్నప్పుడు యూ కాంట్ కాన్సన్ట్రేట్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్. సో మీరు ఇది చూసుకొని తర్వాత మీ వర్క్ అంతా అయిపోయాక కమెంట్ గైనకాలజిస్ట్ సో దట్ ఆల్ ది ప్రాబ్లమ్స్ విల్ బి సాల్వ్. థ్యాంక్ యూ.